హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించిన వారి కోసం ఈ వీడియో ఒక వరం లాంటిది. మీ ఇంట్లో ఒక గొప్ప దైవశక్తి తిరుగుతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. వృషభ రాశి వారి ఇంట్లో సాక్షాత్తు ఒక దైవశక్తి అనుగ్రహం ప్రసరిస్తుంది. అన్ని పనులు పక్కన పెట్టి తక్షణమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరో 2 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే అద్భుతాలను వింటే మీరు ఆశ్చర్యంతో వణికిపోతారు. ఇది నిజం, అతిశయోక్తి కాదు. మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతూ ఉంది. ఆ దేవత యొక్క కరుణా కటాక్షాలు ఎప్పటినుంచో మీ మీద, మీ కుటుంబ సభ్యులందరి మీద ఉన్నాయి. కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించలేకపోతున్నారు. ఆమె పంపుతున్న సంకేతాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాబోయే 2 రోజుల్లో మీరు మీ జీవితంలోని 5 అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు. మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని ఒక సానుకూలమైన మార్పు రాబోతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరు ఏ పనుల్లో ఉన్నా సరే దయచేసి ఆ పనులన్నింటినీ కాసేపు ఆపి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, మీకు రాబోతున్న ఆ 5 అదృష్టాలు ఏంటి అనే విషయాల గురించి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి అదృష్టం పట్టబోతుందో, మీ జీవితం ఎలా మారబోతుందో పూర్తి అవగాహనకు వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక చిన్న విన్నపం అండి. మీరు ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ఇలాంటి మంచి వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ముఖ్యంగా ఆ సంతోషి మాత అనుగ్రహం మీపై ఉండాలని కామెంట్ రూపంలో జై సంతోషి మాత అని కామెంట్ చేయండి. ఆ సంతోషి మాత దయ ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ముందుగా మనం వృషభ రాశి వారి యొక్క గుణగణాల గురించి, వారి నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభం అంటే ఎద్దు. ఇది శక్తికి, స్థిరత్వానికి సంకేతం. ఈ రాశి వారికి అధిపతి శుక్రాచార్యుడు. ఆయన భోగాలకు, సౌఖ్యాలకు, ప్రేమకు కారకుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ స్థానంలో ఉంటుంది. ఇది భూతత్వ రాశి. అందుకే వీరికి స్థిరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. స్థిరత్వంగా ఉండటం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించడం, ఇతరుల పట్ల వాత్సల్యం కలిగి ఉండటం వీరి నైజం. అలాగే దృఢమైన సంకల్పం కలిగి ఉండటం, ఒకసారి నమ్మితే వారి మీద అచంచలమైన విశ్వాసం ఉంచడం ఈ రాశివారి యొక్క మూల సూత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు సాధారణంగా మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన వర్చస్సు ఉంటుంది. చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు, వారి ప్రవర్తన కూడా ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అందుకే ఎదుటివారు తమ కష్ట సుఖాలను వీరితో పంచుకోవడానికి ఇష్టపడతారు. వృషభ రాశి వారు ఎక్కువగా స్నేహాన్ని కోరుకుంటారు. వీరికి స్నేహితులు అంటే ప్రాణం. వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ప్రతి విషయాన్ని ఎంతో చాకచక్యంగా ఆలోచించి ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం వీరికి నచ్చదు. ఈ రాశివారు చాలా ప్రశాంతమైన, సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలపై పూర్తి అవగాహన ఉంటుంది. తమ బలం ఏంటో, బలహీనత ఏంటో వీరికి బాగా తెలుసు. వీరు తాము చేయాలి అని అనుకున్న పని విషయంలో ఎంతో కృతనిశ్చయంతో ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గరు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. కుటుంబం కోసం లేదా తాము నమ్మిన వారి కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటారు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ప్రాణంగా భావిస్తారు.
సమయపాలన పాటిస్తారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండటాన్ని సహించరు. అలాగే వీరు ప్రతి పనిని ఎంతో ఇష్టపడి హృదయపూర్వకంగా చేస్తారు. కేవలం మొక్కుబడిగా ఏ పని చేయరు. అందుకే వీరు చేసే పనుల్లో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే వీరు అందరికంటే ముందుంటారు. తమకు ఉన్నా లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలి అనే తపన వీరిలో ఉంటుంది. అందుకే వీరికి సమాజంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అందరూ వీరిని అభిమానిస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారికి దయ, దానగుణం, క్షమాగుణం అధికంగా కలిగి ఉంటారు. వీరి హృదయం వెన్నలాంటిది. ఎవరైనా సరే వీరిని మనస్ఫూర్తిగా విశ్వసిస్తే వారికి జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే వీరు నమ్మిన వారిని ఎప్పటికీ వదిలిపెట్టరు. వీరికి నచ్చిన వారు, వీరు ప్రేమించేవారు ఏదైనా పెద్ద తప్పు చేసినప్పటికీ వారిని క్షమించే గొప్ప గుణం కలవారు. కానీ వీరి యొక్క అభిప్రాయాలను, నిర్ణయాలను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. వృషభ రాశి వారి మాట తీరు ఎంతో మృదువుగా, మర్యాదపూర్వకంగా ఉంటుంది. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో సులభంగా కలిసిపోయి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. వీరు ఎక్కడున్నా అక్కడ ఇట్టే కలిసిపోతారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. కేవలం ఆలోచించడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టడంలో వీరు సిద్ధహస్తులు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడ్డానికి సిద్ధంగా ఉంటారు. వీరిని ఆపడం ఎవరి తరమూ కాదు. అలాగే వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు. వారిలో ఎలాంటి భేదభావాలు ఉండవు. పేద, ధనిక, కులం, మతం వంటివి పట్టించుకోరు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. అందుకే వీరికి శత్రువులు చాలా తక్కువగా ఉంటారు. మిత్రులే ఎక్కువగా ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లో అత్యంత సహనం కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి వారు మాత్రమే. కోపం వచ్చినా దాన్ని తమలోనే ఉంచుకుంటారు, కానీ బయటపడి ఎదుటివారిని బాధపెట్టరు. ఇది వీరి గొప్పతనం. ఈ ఒక్క గొప్ప గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహనం కోల్పోరు. ఎలాంటి చికాకులైనా, ఎలాంటి ఒత్తిడైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందుకే వీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో ఉన్నవారిని వదిలేసి పారిపోయే రకం కాదు. అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా, కేవలం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వారికి రెట్టింపు సహాయం చేయాలని తపన పడతారు. మోసం చేయడం గురించి కలలో కూడా ఆలోచించరు. అలాగే వీరు సులభంగా మోసపోరు కూడా. ఎందుకంటే వీరు మనుషులను తేలిగ్గా అంచనా వేయగలరు. వీరిని మోసం చేయటం అనేది ఎవరి వలన కాదు. ఎవరినైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే వారిని ముందే పసిగడతారు. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా, ప్రేమగా ఉంటారు. వారికి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎవరిని నొప్పించకూడదని భావిస్తారు. చాలా ప్రశాంతంగా, సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు అనవసరంగా గొడవలకు కాలు దువ్వే రకాలు అస్సలు కాదు. వృషభ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగు తెలుపు. వీరు తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 6. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంఖ్య వీరికి ఎంతో మేలు చేస్తుంది. వీరికి అదృష్టాన్ని ఇచ్చే వారం శుక్రవారం. ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా విజయాలు సాధిస్తారు. లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి మధ్య వయసు నుంచి, అంటే సుమారు 35 సంవత్సరాల తర్వాత వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సమయం నుంచి వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. వీరి కలలన్నీ నెరవేరుతాయి.
సమాజంలో అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, సొంత ఇల్లు నిర్మించుకోవడం, వాహనాలు కొనుగోలు చేయటం వంటివి జరుగుతాయి. ఇక అసలు విషయానికి వస్తే వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఒక దేవత అనుగ్రహం అనేది బలంగా ఉంది. కానీ మీరు ఆ శక్తిని, ఆ దేవతను గుర్తించట్లేదు. మీ దైనందిన జీవితంలో మీరు పడి ఆమెను మర్చిపోతున్నారు. అందుకే మీకు రావాల్సిన కొన్ని అదృష్టాలు ఆగిపోతున్నాయి. మీరు ఒకవేళ గమనించకపోతే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో లేదా మీతో పాటు జరిగిన కొన్ని పెద్ద పెద్ద ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. మీరు చావు అంచుల వరకు వెళ్ళి భయపడి ఉంటారు. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహమే. దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూ ఒక కవచంలా వస్తుంది. అందుకే మీకు తెలియకుండానే ఎన్నో గండాల నుంచి గట్టెక్కుతున్నారు. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందులకు గురిచేసే సమయంలో చివరి నిమిషంలో ఎవరో వచ్చి సహాయం చేసినట్లుగా ఆ సమస్య తీరిపోతుంది. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో సురక్షితంగా బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ చూసి ఇది నా అదృష్టం అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఇవన్నీ కేవలం అదృష్టం కాదు, ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. ఆమె తన నీడలో మిమ్మల్ని కాపాడుతుంది. అసలు ఆ దేవత ఎవరు? ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్క మనిషికి, ప్రతి కుటుంబానికి ఒక కులదైవం అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఈ ఆధునిక కాలంలో చాలామందికి వాళ్ళ కులదైవం ఎవరో కూడా తెలియడం లేదు. ఇది చాలా విచారకరమైన విషయం. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు ఆ విషయాలను చెప్పలేకపోతారో లేదా మనం వాటిని శ్రద్ధగా వినమో అప్పుడే మనం మన మూలాలను మర్చిపోతాం. ఒకప్పుడు మన ఊర్లో మనం పుట్టి పెరిగిన ప్రాంతంలో మన కులదైవానికి సంబంధించిన ఒక చిన్న గుడి కానీ, మందిరం కానీ ఉండేది. మన తాతలు, ముత్తాతలు ఆ దేవతను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవారు. అందుకే వారి జీవితాలు ప్రశాంతంగా, సంతోషంగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉపాధి కోసం, మంచి జీవితం కోసం నగరాలకు వలస వచ్చి సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు. ఈ హడావిడి జీవితంలో పడి వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటి దైవపరమైన విషయాలను అసలు పట్టించుకోవట్లేదు. ఇదే అసలు సమస్యకు మూల కారణం. మీరు మీ కులదైవాన్ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. మనల్ని కన్న తల్లిదండ్రుల తర్వాత మనల్ని కాపాడేది కులదైవమే. ఆ దేవత అనుగ్రహం లేనిదే మనం ఏ పనిలోనూ విజయాలు సాధించలేము. మన జీవితం ముందుకు సాగదు. ఇది అక్షరాల నిజం. ఇక ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. 12 రాశుల్లో చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది. ఖచ్చితంగా నష్టపోయింది ఈ వృషభ రాశి వారే అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా మరే రాశి వారు కూడా అంతగా నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి పూర్తిగా తేరుకోలేకపోతున్నారని మనం గమనించవచ్చు. ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవటం, అప్పులు పెరిగిపోవటం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం మనం కులదైవాన్ని మర్చిపోవడమే. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మీకు తెలియకుండానే చాలా రకాలైనటువంటి సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల ఆరోగ్య సమస్యలు, అనుకున్న పనులు ఆగిపోవటం వంటివి జరుగుతాయి. మనకు ఆ సమస్యలకు అసలు కారణం ఏంటో తెలియక సతమతమవుతూ ఉంటాము. ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని మనం తీవ్రమైన ఆలోచనల్లో పడిపోతూ ఉంటాము. దానికి కారణం మనల్ని కాపాడాల్సిన మన కులదైవం మనకు దూరం అవటమే. కాబట్టి వృషభ రాశి వారు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవారిని, అంటే తల్లిదండ్రులు కానీ, తాతయ్య, నానమ్మలను కానీ అడిగి మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. ఆ కులదైవాన్ని మీకు వీలైతే విగ్రహ రూపంలో కానీ, లేదంటే కనీసం
ఒక పటాన్నైనా ఇంటికి తీసుకొని రండి. ఒకవేళ అలా తీసుకురావడం కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ పేరేంటి, ఆ దేవత ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆ దేవతను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఉండండి. ఆ దేవత నామస్మరణ చేస్తూ మీకు తోచిన విధంగా పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరిగి మీ కష్టాలు నెమ్మదిగా తొలగిపోతాయి. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద నగరాల్లో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా సరే దైవం ముందు అవన్నీ ఏవీ పనికిరావు. మనకు ఏది కావాలన్నా దైవం యొక్క అనుగ్రహం లేనిదే మనం ఏమీ పొందలేము. మన ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించిన ఏ విషయంలోనూ నిర్లక్ష్యం చేయటం అసలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో పూజా మందిరంలో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరేంటో వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎక్కువగా ఇతరులను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఆ అలవాటును వెంటనే తక్షణమే మీరు మానేయండి. ఎందుకంటే మీది వెన్నలాంటి మనసు. ఎదుటివారు చెప్పే కల్లిబుల్లి మాటలను సులభంగా నమ్మేస్తారు. ఇదే మీ బలహీనత. మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని అంత త్వరగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని బహిరంగంగా అందరితో చెప్పేస్తూ ఉంటారు. మీరు ఒక కొత్త పని మొదలు పెట్టబోతున్నా లేదా మీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం తీసుకోవాలన్నా దాన్ని అందరితో పంచుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉంటారు. కానీ చివరి నిమిషంలో ఆ పని పూర్తి కావాల్సిన సమయంలో ఏదో ఒక ఆటంకం వచ్చి అది విఫలమవుతుంది. దీనికి కారణం మీ బహిరంగ స్వభావమే. దీని గురించి అందరికీ చెప్పడం వల్ల కొందరి కళ్ళు మీ మీద పడతాయి. వారి యొక్క అసూయ, నెగిటివ్ ఎనర్జీ మీ పని మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇప్పటి నుంచి ఏ పని చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని రహస్యంగా, శ్రద్ధగా ఎంతో కష్టపడి చేయండి. అలాగే మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. మీ కులదైవం మీద పూర్తి నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ పని విజయవంతంగా పూర్తయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి, మీ శ్రేయోభిలాషులకు ఆ విషయాన్ని చెప్పి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి నేను చెప్పే విధంగా ప్రయత్నించి చూడండి. మీకే ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో సాఫీగా చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. విజయం మీ పాదాక్రాంతమవుతుంది. ఇది నిజం. వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితత్వంతో పనిచేస్తారు. ప్రతిభావంతులుగా ఉంటారు. కానీ మీకు సరైన ప్రోత్సాహం, మద్దతు లభించదు. మీకు పక్క నుంచి కానీ, మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ సరైన మద్దతు అనేది చాలా సందర్భాలలో దొరకదు. మీరు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది మీకు. కానీ కాస్త సరైన మద్దతు అనేది దొరికితే మాత్రం మీరు అద్భుతాలు సృష్టిస్తారు. ఏ అవకాశాన్నైనా అందుకొని ఆకాశమే హద్దుగా ఎదుగుతారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు చాలాసార్లు నిరాశకు గురవుతూ మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఇది మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. అయితే ఇక మీదట మీరు అలాంటి విషయాల గురించి బాధపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మీ గ్రహస్థితులు ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి. శని గురువు యొక్క అనుకూల సంచారాల వలన మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు అతి త్వరలో దక్కబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు, మీ మంచి గుణం, మీరు
ఇతరులకు చేసిన సహాయం ఇవన్నీ కలిసి మీకు ఒక మంచి ఫలితంగా తిరిగి రాబోతున్నాయి. ప్రకృతి మీకు మేలు చేయబోతుంది. ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మీరు మంచిగా చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి ఒక బహుమతిలాగా అందబోతున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి రాబోతున్న 5 పెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి శుభవార్త, ఎవరైతే వివాహం కోసం, సరైన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా ఎంతో మంచి సంబంధాలు కుదురుతాయి. మీరు ఊహించిన దానికంటే మంచి కుటుంబం నుంచి, మంచి వ్యక్తి నుంచి మీకు వివాహ ప్రతిపాదన వస్తుంది. మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగు. రెండవ శుభవార్త, ఉద్యోగం కోసం ఎవరైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో వారికి మంచి స్థాయిలో మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. మీ ప్రయత్నాలు ఫలించి మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక మూడవది, మీరు ఏదైనా ఆస్తి కానీ, సొంత ఇల్లు కానీ లేదా ఒక కొత్త వాహనం కానీ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. గృహ నిర్మాణానికి లేదా ఆస్తి కొనుగోలుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ కళ నెరవేరుతుంది. నాలుగవ శుభవార్త, విద్యార్థులకు సంబంధించింది. ఎవరైతే ఎంతో కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలు రాశారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే వారికి ఆ ప్రక్రియ సులభంగా పూర్తయ్యి మంచి విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తుంది. ఈ సమయంలో మీకు మంచి కాలం మొదలవుతుంది. ఐదవ శుభవార్త, మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది. ఇప్పటివరకు ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు రెట్టింపు అవుతాయి. ధనం మీ ఇంటికి ప్రవాహంలో వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక మీ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి మీకు కాస్త ఆరోగ్యం అటు ఇటుగా ఉంటుంది. అంటే మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏవి రావు. ఎక్కువగా మానసిక ఒత్తిడి చిరాగ్గా ఉండేలాగా చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. అలాంటి సమస్యలు అంటే జీర్ణ సంబంధిత సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి వంటివి మిమ్మల్ని కొంతకాలం వేధిస్తాయి. వృషభ రాశి వారు ఆహారం మీద, వ్యాయామం మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. వేళకు భోజనం చేయటం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం వంటివి చేయాలి. అలాగే రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా నడక చేయండి. భారీగా ఉండే ఆహారాన్ని, నూనెలో వేయించిన పదార్థాలను పూర్తిగా తగ్గించండి. మేము చెప్పిన విధంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీ ఆరోగ్యం కూడా చాలా మంచిగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఉత్సాహంగా మీ పనులన్నీ చేసుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి విషయంలోనూ చాలా మంచి జరగబోతుంది. మీరు చేయాల్సిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు. మిగతావన్నీ ఆ దేవతే చూసుకుంటుంది. మీ కులదైవానికి ప్రతిరోజు దీపం, ధూపం, నైవేద్యం సమర్పించి ఆ దేవతను ఆనందపరచండి. మీ భక్తిని చాటుకోండి. తద్వారా మీ జీవితం ఇట్టే మారిపోతుంది. మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కుతాయి. మీ జీవితం సంతోషమవుతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయటం అలవాటు చేసుకోండి. ఇది మీ పుణ్యఫలాన్ని పెంచుతుంది. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపంలో అనాథలకు, అవసరంలో ఉన్నవారికి మీకు చేతనినంత సహాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఇక అలాగే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను పూజించాలి, గోసేవ చేయాలి. ఎందుకంటే గోమాత సాక్షాత్తు సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు పొందినట్లే. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ప్రతి శుక్రవారం గోమాతకు అరటిపండ్లు, బెల్లం తినిపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
ఈ వృషభ రాశి వారు నిత్యం ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ వృషభ రాశి వారి మనసులోని భావాలు, కోరికలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఎందుకంటే మీరు ఎంతో స్వచ్ఛమైన మనసు కలవారు. ఇంట్లో వెలిగించిన దీపం మనసుకు శాంతిని, ప్రశాంతతను ఇస్తుంది. ఆ మెరిసే కాంతి దుష్ట శక్తులను ఇంటి నుంచి దూరం చేస్తుంది. అలాగే ఇంటి పెరట్లో ఉన్న తులసి కోట ముందు కూడా ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇది చేయటం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. వృషభ రాశికి చెందిన వ్యక్తులు ప్రతి మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన మినుములతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దాన్ని దానం ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల కుజదోషాలు తొలగి వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాల్లో ఉన్న గురు భగవానుడికి శనగలు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల గురుబలం పెరిగి ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి కనకదార స్తోత్రాన్ని పఠించాలి. అలాగే ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయటం వల్ల శక్తి స్వరూపునైన అమ్మవారి అనుగ్రహం మీకు ఈతి బాధలను తొలగిస్తుంది. అలాగే శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణుడి ఆలయాలను దర్శించడం వలన మరింత శుభ ఫలితాలను పొందవచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వృషభ రాశి వారికి ఎంతో మేలు చేస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే మీరు దేనిలోనైనా విజయం సాధిస్తారు. ఇక వృషభ రాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.